శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఫిబ్రవరి మాసంలో చాలా చక్కగా ఉంది. గ్రహ సంచారం బాగుంది, యోగదాయకంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మాసం మీకు అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అన్నట్టుండదు. ఎందుకంటే గత 2-3 నెలలుగా మీరు బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు ఆ బాధలు కష్టాలు ఇవన్నీ కూడా దూరమైన చెప్పుకోవచ్చు. మబ్బు వేయినట్లు విడిపోయిన చెప్పుకోవచ్చు అమ్మా, ఏం అనుమానం లేదు. ఇకపోతే ఈ రాశిలో ఉన్న వారికి కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఉంటే మీరు కూడా కలుసుకుంటారండి, మీరు ప్రయత్నం చేస్తే. ఇక ధనాదాయానికి ఏదో లోటు ఉండదు. ఈ మాసం మీకు ధనం సమకూరుతుంది. అలాగే రుణాలు ఉన్నవారు రుణాలు తీరుస్తారు. అలాగే వాహన సౌఖ్యం కనిపిస్తుంది, వాహన యోగం కనిపిస్తుంది. ఏదో పాత వాహనమే కొత్త వాహనం కొనడం, లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే గృహయోగం, గృహ నిర్మాణం లేదా భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే అది కూడా క్లియర్ అవుతాయి మీకు. అలాగే కోర్టు వ్యవహారాలు ఎవరైనా ఉంటే మీరు సక్సెస్ అవుతారు. తీర్పు మీకు ఫేవరబుల్గా వస్తుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాద పొందుతారు, పరపతి పెరుగుతుంది. అలాగే శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది కంటే మీ ఇంట్లోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభమూలక ధనం ఏమో అవుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంది. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏదైనా ఉంటే ఈ మాసం మీరు ప్రయత్నం చేస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ మాసం మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, పెద్దవాళ్ళని కలుసుకుంటారు. మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కొంతమంది అయితే కొన్ని బాధ్యతలు చేపడతారు, కానీ ఆ బాధ్యతలు మీరు సక్రమంగా నెరవేరుస్తారు. ఇక అయితే ఎటొచ్చినా మీకు కొత్త వాళ్ళతో జాగ్రత్త. పాత వ్యక్తులను కలుసుకుంటారు, బాగానే ఉంటుంది. పాత వాళ్ళు పర్వాలేదు, కొత్త వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళని నమ్మొద్దు. అనవసరంగా పత్రాలు కానీ లేదంటే బంగారం కానీ డబ్బు కానీ వారికి ఇవ్వద్దు, మీరు మోసపోతారు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా వాదాలకు వెళ్ళొద్దు, వాదోపవాదాలు చెయ్యవద్దు. ఓర్పుగా, సహనంగా, నేర్పుగా ఉండండి. అలాగే సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. గురువుని బ్రాహ్మణుని ఎప్పుడు దూషించొద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది. కళారంగంలో ఉన్న వారికి బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. మీరు కళారంగం వారు, సినిమా టీవీ రంగంలో వారు ఉపయోగించుకోండి, మీకు బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి, గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి మీకు. అలాగే రాజకీయ నాయకులకు బాగుందని, మీకు చాలా చక్కగా ఉంది. ప్రజల్లో మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. మీరు మంచి కార్యాలు చేపడతారు, బాగుందని మీకు. ఇక వ్యాపారస్తుల విషయం వస్తే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. మంచి లాభాలు వస్తాయి మీకు. మంచి లాభాలు ఈ మాసం మీకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది, అన్ని రకాల వ్యాపారస్తులు కూడా. ఇకపోతే ఉద్యోగస్తులు పరిస్థితి బాగుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. స్థల మార్పు కనిపిస్తుంది, గృహ మార్పు కనిపిస్తుంది. అలాగే మీకు శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. కొత్తగా కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. మీరు ఎవరన్నా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకొని మీరు సక్సెస్ అవుతారు. ఇతర దేశం వెళ్ళే వరకు బాగుంది. చదువు రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ ఇతర దేశంలో ఉన్నవారికి కూడా బాగుంది. ఇకపోతే చదువుకుని విద్యార్థులు కూడా బాగుందండి, చక్కగా చదువుతారు. ఈ మాసం మీరు చాలా చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు అయితే ఏమి ఉండవు, బాగుంది. ఇకపోతే ఇవి రాశి ఫలాలు, గోచార ఫలితాలు
కేవలం 40% మాత్రమే నేను చెప్పినవి. మిగతా 60% మీ జన్మ లగ్నం, మీ జన్మ జాతకం, మీ జన్మ రాశి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినవి కొంతమంది, జరగలేదని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోనమ్మా, ఎందుకంటే ఈ గోచార ఫలితాలు వేరు. మీ రాశి, మీ లగ్నం, మీ దశ అంతర్దశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. దయచేసి నా వీడియో చూసి వీక్షలు గమనించండి. ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన జరిగినవి కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు. అందు గురించి గమనించండి అమ్మా. ఇకపోతే ఈ ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ బాగుంటుందమ్మా. అదేమిటంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా శివకేశవుని ఎక్కువ ఆరాధించండి. శివుణ్ణి, విష్ణుమూర్తి ఎక్కువ ఆరాధించుకోవటం, శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం, విష్ణాలయం దర్శించుకోవడం, విష్ణాలయంలో స్వామివారికి అర్చన చేయించుకోవడం, అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం, అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టమం చదువుకోవడం, అలాగే శుక్రవారం లక్ష్మీదేవి పూజించుకోవడం, లేకపోతే లక్ష్మీ అమ్మవారు దర్శనం చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే ప్రతిరోజు గోవిందనామాలు కూడా చదువుకోండి. అలాగే ఈ రాశిలో ఎవరన్నా అనారోగ్య పరిస్థితి, అంటే ఇంకా ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం సహకరించలేదు, ఆరోగ్యం చాలా ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఎవరైనా సరే ఒకే ఒక ఆదివారం మాత్రం తప్పకుండా మీరు మీ దగ్గరున్న దేవాలయం వెళ్ళి కిలోంపావు గోధుమలు ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అక్కడ అయ్యగారికి దానం చేయండి. అంతే. ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత సూర్యనారాయణమూర్తి అండి. ఆయనకి ఆ పేరు చెప్పి చేసుకుని తర్వాత ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే ఆదిత్యవర్ధం చదువుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం చేసుకోండి, మీకు బాగుంటుంది. ఇక గోవులున్న ప్రదేశం గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, అలాగే కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళు తారసపడితే భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి అమ్మా. ఏదో బ్రెడ్, పండు, ఫలము ఏదో పెట్టండి, ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. అలాగే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డివారు, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళకి తప్పకుండా తారసపడితే ఏ రోజైనా సరే మీ అవకాశాన్ని బట్టి, మీ శక్తిని బట్టి ఏదో ఒక తినడానికి పండో, ఫలమో, లేకపోతే అన్నమో ఏదో పెట్టండి, ఎంతో కొంత ఇవ్వండమ్మా. ఎందుకంటే మన కర్మదోషాలు పోవాలంటే ఎలాంటి వ్యవహారాలు చేసుకోవాలి తప్పదు, ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవాలి. ఇకపోతే మీరు వీలైతే ఈ మాసంలో ఇంట్లోనే కానీ లేదా దేవాలయంలో కానీ సత్యనారాయణ వ్రతం చేయించుకోండి. దేవాలయంలో పర్లేదు, ఇంట్లో అయినా పర్లేదు చేసుకోండి. నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి, నదిలో స్నానం చేయండి. కుదరలేదు గంగాజలం తెచ్చుకోండి, స్నానం చేయండి, చాలు, ఇంకేమక్క. అందువలన నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా బాగుంటుంది. సర్వేజన సుఖనుభవంతు, శుభమవుతూ, స్వస్తి.